ఎన్సిఎఫ్ 2005. ఇది మీకు పెడగాజీ మెథడాలజీలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్నోది అన్నాడు. ఇది మనకు 4వ ఎన్సిఎఫ్ గా వచ్చినటువంటి ఎన్సిఎఫ్ మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఇక చివరి టాపిక్ గా తీసుకుంటే ఎవాల్యుయేషన్, తరగతి గది పరిగణన పద్ధతులు అన్నాడు. క్లాస్ రూమ్ అసెస్మెంట్ మెథడ్ అన్నాడు. అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం యొక్క మదింపు ఆధారంగా బయటికి వచ్చిన, కొరకు మదింపు ఆధారంగా బయటకు వచ్చిన కంటిన్యూ కాంప్రెహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఇటు మెథడాలజీ, తెలుగు, ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథ్స్, సోషల్ అన్ని మెథడ్లో అవసరం వస్తుంది. మన పెడగాజీలో వస్తుంది. ఫార్మేటివ్ అంటే ఏంది, సమ్మేటివ్ అంటే ఏంది, సిసిఈ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ మదింపు మాపనానికి ఉన్న డిఫరెన్స్ ఏంది, నూతన గ్రేడింగ్ సిస్టమ్ ఎలా వచ్చింది, సిసిఈని సూచించింది ఎవరు, మరి ఈ టూల్స్ ఉంటాయి. ఫార్మేట్లో కొన్ని టూల్స్ ఉంటాయి, భారత్లో ఉంటాయి. విద్యార్థి ప్రతిస్పందన, రాత అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. ఆ విద్యార్థి ప్రతిస్పందనలో ప్రతి సబ్జెక్ట్లో డిఫరెంట్గా ఉంటాయి. లాంగ్వేజ్ తీసుకుంటే పుస్తక సమీక్ష, సోషల్లో తీసుకుంటే వర్తమాన అంశాన్ని వ్యాఖ్యానించడం, అదే సైన్స్లో ప్రయోగం కృత్యం చేయడం, మ్యాథ్స్లో ఒక సమస్యను క్రియేట్ చేయడం. అంటే వీటి మీద ఫోకస్ చేసుకుంటే మనం పెడగాజీ అనేది సపరేట్గా చూడకండి. కంటెంట్, సైకాలజీ, మెథడాలజీ మిక్సే మన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్. దీంట్లో అనువర్తనానికి ఛాన్సే లేదు. నేరుగానే ప్రశ్న వస్తుంది. మీరు ప్రశాంతంగా నేర్చుకోండి. ఇక్కడ అంశం చెప్తాను. మనకు బోధనా లక్ష్యాలు ఉంటాయి, బ్లూమ్ వర్గీకరణ ఇక్కడ మన పెడగాజీలో ఉంటుంది, ఆల్ మెథడ్లో ఉంటుంది. సిసిఈ మన పెడగాజీలో ఉంటుంది, ఆల్ మెథడ్లో ఉంటుంది. ఎక్కడ ఒక కాడ బలంగా నేర్చుకుంటే అన్నిటికీ వాటిని అనువర్తనం చేయొచ్చు, ఉపయోగించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెడగాజీ అనేది మీకు ఒక టీచర్గా, ఒక బోధకునిగా సక్రమ మార్గంలో ఉంచడానికి తోడ్పడుతుంది. లాస్ట్గా ఓ మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సిడిపిలో 30 ప్రశ్నల్లో 12 ప్రశ్నలకు కింద ఇచ్చిన ఆప్షన్లను బట్టి ఒక పాజిటివ్ కోణంలో బెస్ట్ టీచర్గా ఆలోచిస్తే ఆన్సర్ అక్కడనే దొరుకుతుంది.